ఎరా ఆడదంటే అంత సీప్ అయిపోయిందా మీకు? మీ పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆడది కావాలా? మీ దగ్గర రాత్రి అంతా ఉండడానికి ఒక ఆడది కావాలా? మీరు ఇప్పేసిన గుడ్లు ఉతకడానికి ఒక ఆడది కావాలా? మీరు దెంగి తినేసిన గిన్నెలు తోమడానికి ఒక ఆడది కావాలా? ఇన్ని పనులు చేస్తుంటే మీకేమా జీతం తీసుకోలేని పని మనిషి కావాలా? మీరు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడతారా? జీతం ఎలా తీసుకుంటారా? పని మనిషిని నెట్టుకుంటే ప్రతిదానికి డబ్బులు తీసుకుంటారా? ఇది నీతో తిరగడానికి డబ్బులు కావాలి, దానికి నీ గిన్నెలు తోమడానికి డబ్బులు కావాలి, పిల్లల్ని చూడడానికి డబ్బులు కావాలి, ఇంట్లో బట్టలు ఉతకడానికి డబ్బులు కావాలి. ప్రతిదానికి డబ్బులు అడుగుతుంది కదరా. ఇంట్లో పిల్లని డబ్బులు అడగదానా? ఆడవాళ్ళంటే అంత సులకన అయిపోయిందారా మీకు? దొంగ నా కుక్కల్లారని కళ్ళు కనపడతలేదట్రా, కళ్ళు మూసిపోయి ఎడుతున్నారా? ఆడదాన్ని ఎప్పుడు అంత చీపుగా చూడకండిరా ఎదవల్లారా. మీ చిన్నప్పుడు కానించి మిమ్మల్ని పెంచేదాకా ఇంకో దానికి పెళ్లి చేసేదాకా కూడా ఒక ఆడదాంతో అవసరం ఉంటుంది మీకు. మళ్ళీ అమ్మ ఆడదానం అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లం ఆడదానం, మళ్ళీ అది ఆడదే. అది పుట్టిన కానీ సచ్చిదాకా మీ వెనకాల వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా 20 సంవత్సరాలు నమ్ముతుంది. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నిన్ను ఎత్తిన అంట కడతారు. నిన్ను తీసుకెళ్ళి దాన్ని ఎత్తిన కడతారు. చేస్తే అదే పోన్లే, నా మొగుడే కదా, నా పిల్లలే కదా, నా ఇల్లే కదా అంత గొడ్డు సాకిరీ చేస్తుంది. తీరమ్మో చూస్తే నువ్వేమంటారా సాయంత్రం దాన్ని ఇంటికి వచ్చేటప్పటికే? పొద్దునుంచి నువ్వేం చేసేవే? కూర్చునే కదా ఉన్నావు, ఇంటికాడే కదా ఉన్నావు అని అడుగుతావా? అది ఇంటి దగ్గర కూర్చుని ఉంటే నీకు ఇవన్నీ ఎలాగొస్తున్నాయిరా? నువ్వు విప్పేసిన బట్టలన్నీ మళ్ళీ అరమరలోకి వచ్చేస్తాయి, నువ్వు తినేసిన గిన్నెలన్నీ మళ్ళీ స్టాండ్లోకి వచ్చేస్తాయి. టైంకి సాయంత్రం మేడం నీకు తిండి వచ్చేస్తా టేబుల్ మీద కంచంలో పెట్టుకుని ఇలా 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 తినేస్తావు. మళ్ళీ నువ్వు తిన్నావా నువ్వు మాట్లాడుతావారా? అడగవు. పొడుకునే టయానికి మళ్ళీ ఇంటి సప్పటి నీ దగ్గరికి వచ్చేయాలి. అన్నీ చేసినా కూడా ఆడదంటే లెక్కలేదని మీకు అసలు అని ఆలోచించండి. కొంచెం కాదు కొంచెమన్నా ఆలోచించండి. ఇన్ని పనులు చేస్తుంది కదా, దాన్ని ఒక్క నిమిషం ప్రశాంతంగా వదిలేద్దాం అని ఆలోచించండి రా. బుద్ధిగా తయారయ్యారేంటారా మీరా? లోక జ్ఞానం లేదు ఇంకా మీకు రాదా? అలా తినేస్తారు ఎందుకు ఆడవాళ్ళని పట్టుకునే కక్కుర్తిపడి ఎదవల్లాగా అంత కక్కుర్తేట్రా పనికి మళ్ళీ ఎదవల్లారని.